హాయ్, దిస్ ఇస్ వేద. ఈరోజు ఒక ప్రాబ్లం గురించి చెప్దాం అనుకుంటున్నానండి. డెఫినెట్లీ దిస్ ఇస్ బిగ్ ప్రాబ్లం అండి. ఎలా చెప్పాలి అంటే ఓనరు ఓనర్కి మనకి ఇచ్చేస్తారు. ఏంటి ప్రాపర్టీ మనకి ఇచ్చేస్తారు చూడమని. చూస్తుండం మధ్యలో టెనెంట్స్ ఏం చేస్తారంటే ఓనర్తో మాట్లాడుతుంటారు. మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఏం ఫీల్ అవుతారంటే చాలా బాగా చేస్తున్నారు, చాలా ఆన్ టైం పే చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఆన్ టైం పే చేస్తున్నారు అనేది మాత్రం డెఫినెట్లీ అండర్లైన్ చేసుకోండి. ఆన్ టైం వాళ్ళు మీ గురించి ఆలోచించి ఫస్ట్ తారీఖు వెయ్యరు. ఇప్పుడంతా ఆటోమేటిక్ అయిపోయింది. ఆటోమేటిక్ అయిపోవటం వల్ల ఫస్ట్ తారీఖే. ఓనర్స్ ఎలా చూస్తున్నారు? ఫస్ట్ తారీఖేసేస్తున్నారు కదా! మంచిగా మాట్లాడుతున్నారు. అలా అని నేను టెనెంట్స్‌ని పాయింట్ ఔట్ చేయట్లేదు. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ పరిగెడుతున్నారు. పరిగెట్టినప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే తర్వాత చేసుకుందాం అంటున్నారు. ఆ తర్వాత చేసుకోవడం 6 మంత్స్ అయ్యేప్పటికి ప్రాపర్టీయే టోటల్లీ స్పాయిల్ అవుతుంది. సో, అది చాలా పెద్ద కన్సర్న్‌గా అనిపించింది. అందుకే కూడా మనం చాలామంది అప్రోచ్ అవుతున్నాం. మనం చేయలేము వేద ఎన్ఆర్ఐ సర్వీసెస్ ఏంటి? వి ఆర్ లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అన్నాం. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే నేను అంత క్లోజ్‌గా ఉండి చూడాలి కదా! మేము కూడా కొన్ని ప్రాపర్టీస్ అయ్యాక మేము కూడా చూడలేకపోతున్నాం. బట్ మీరు ఇక్కడ అండర్‌లైన్ చేసుకోవాల్సిందంటే మీరు ఎవరికిచ్చినా ఏం చేసినా 6 మంత్స్‌కి, 3 మంత్స్‌కి విజిట్ పెట్టుకోండి. అండ్ అగ్రీమెంట్‌లో 100% ఏదైనా సీపేజెస్ ఉంటే మాకు ఇమ్మీడియేట్‌గా ఇన్ఫార్మ్ చేయాలి. లేదు అంటే అడ్వాన్స్‌లో మేము కట్ చేసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెయ్యలేక చెప్పకూడదని కాదు. వాళ్ళకి టైం ఉండట్లేదండి. మార్నింగ్ లెగిస్తే నైట్ వరకు పరిగెడుతున్నారు. అది చిన్నదే కదా అని వదిలేస్తున్నారు. వదిలేయటం వల్ల ఏమవుతుంది? చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇప్పుడు మా వాడు మీకిక్కడ సీపేజ్ ఇష్యూ చూపిస్తాను. బట్ ఇద్దరూ మంచివాళ్ళే. బట్ ఏంటంటే టైము. ఇక్కడ టైం కన్సర్న్. ఒకసారి చేంజ్ చేసాం కదా అంటారు. రిజాల్వ్ చెయ్యాలి కంపల్సరీ. ప్రాబ్లమ్‌ని రిజాల్వ్ చెయ్యాలి ప్రాపర్టీ విషయంలో. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. మా వాడు క్లిప్ క్లోజప్‌లో చూపిస్తాడు.